మా కట్టప్ప ఫ్రెండ్స్. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ యువర్ బ్యూటిఫుల్ స్వప్న. గాయ్స్, అమ్మమ్మ వాళ్ళ ఊరైతే చూపిస్తా అన్నాను కదా, పదండి వెళ్దాం. బస్ దిగ్గానే మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి అయితే పెళ్ళి ఇల్లు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి చాయ్ తాగి కాసేపు అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అంతలోపే నైట్ అయితే అయిపోయింది. అమ్మ ఊరు చూడడానికి వెళ్దాం పదండి అంది. మా అక్క పిల్లలు చేసే గోలకైతే కుక్కలు అయితే అరవడం స్టార్ట్ చేసినాయి ఫ్రెండ్స్. మామూలే కదా ఫ్రెండ్స్, అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, అలానే రెండు లేని ఊరు కూడా ఉండదు. మన పని మనం చూసుకుంటూ ఊరు చూడడానికి ముందుకు వెళ్ళిపోవడమే. నైట్ టైంలో ఈ చల్లని వాతావరణంలో అలా నడుచుకుంటూ వెళ్ళడం భలే అనిపించింది. కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ ఒక మనిషి కూడా బయట కనిపించలేదు. కొన్ని ప్లేసెస్లో అయితే కొంతమంది కార్డ్స్ బయట వేసుకొని అయితే పడుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళని చూసినప్పుడైతే నా చిన్నతనంలో నేను కూడా మా అమ్మమ్మ పక్కన అలాగనే పడుకొని ఉండేదాన్ని. అవి కొన్ని గుర్తొచ్చి కొంచెం అయితే ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే నన్ను చాలా బాగా చూసుకునేది. అమ్మమ్మ మాకు చేసి పెట్టిన వంటలు, కల్మషం లేని ప్రేమ, ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఆమె పోయిన తర్వాత. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ మంచిగా మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. నా ఈ జనరేషన్లో ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే తలకెక్కిన పొగారు దిగాలన్నా డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అనేలాగా ఉన్నారు ఫ్రెండ్స్. ఏంటో ఫ్రెండ్స్, మొత్తానికైతే అమ్మ అటు తిప్పి ఇటు తిప్పి అయితే ఒక రూట్లో అయితే తీసుకొని వెళ్తుంది. ఏదో తెలిసిన రూట్లా ఉంది అనేసి. ఓకే, అమ్మ ఫైనల్గా చిన్నప్పుడు అమ్మ చిన్నతనంలో ఈ ప్లేస్లో అంతా ఆడుకునేదంట చూపిస్తుంది ఫ్రెండ్స్. అదైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఈ సరౌండింగ్ మొత్తం అమ్మ తిరిగి ఆడుకునేదంట ఫ్రెండ్స్. అంతా తిప్పి అయితే చూపిస్తుంది. మా పిల్లకాయలు అయితే గొడవ పడడం అయితే స్టార్ట్ చేసినారు ఫ్రెండ్స్. ఈ ఆట మీకు తెలుసా? ఈ ఆట అప్పట్లో పెద్దవాళ్ళు ఆడుకునే వాళ్ళంట, పులి మేక అనేసి. అమ్మ అయితే ఫ్రెండ్స్ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్తో అయితే ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసింది. అంతలోపు ఒక చోటుగాడు వచ్చి ఎవరా అని చూసి ఓకే వీళ్ళు మనుషులే అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. అమ్మ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాననేసి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు అయితే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నుంచి అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే అప్పట్లో మా అమ్మమ్మకి పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే అమ్మేసుకొని వెళ్ళిపోయారంట. అక్కడికి వెళ్ళగానే మా అమ్మ కళ్ళలో ఆనందం అయితే మీరే చూడండి ఫ్రెండ్స్. నా మాటలు అయితే నేను చెప్పలేను. ఇల్లు ఉంటే ఇట్లా ఉండాలి, ఇల్లులో బాగుంటుంది. ఇప్పుడు చెప్పమ్మా. మా తాత మంచిగా తీయ గిన్నేసుకుంటుండే అరక ఇదే ఇంకా చిన్నగా దిగొచ్చుండే ఇట ఇంట్లోకి పోతుండే. తిరిగి అలసిపోయింటామని అక్కడ ఉన్న అవ్వ అయితే వాటర్ అయితే తెచ్చిచ్చింది ఫ్రెండ్స్. నాకు కూడా ఎలాగో దాహం వేస్తుంది అనేసి తాగాను. థ్యాంక్స్ అవ్వ. ఏం ప్లేస్ ఇది? ఎంత బాగుందో ఇది. చిన్న చిన్న ఈ ఇంటికి ముని మనవరాళ్ళం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైతే కిరాణం షాప్కి అయితే వచ్చేదంట ఫ్రెండ్స్. ఓకే, అంతా చూసిన తర్వాత గుడి దగ్గరికి వచ్చాం. డీజే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి దూకుడే చూడండి.
ఇక్కడ ఉన్న బుడ్డోడికి అయితే తిప్పు కొడితే 10 ఏళ్ళు ఉండవు, వీళ్ళు చిటికేస్తే పోయేటి ప్రాణానికి అనేది సాంగ్. ఎవరికి మేము బలవంతం, ఎవరికి మేము బలవంతం, మా కష్టం వచ్చినా సాధించాం, కష్టం వచ్చినా తలదించాం, ఎవరికి మేము బలవంతం, ఏ కష్టం వచ్చినా తలదించాం, ఇదే యాదవులా. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. బాయ్.